హైదరాబాద్లో ఏసీబీ అధికారులు భారీ వేట సాగించారు. ఒక ప్రభుత్వ అధికారి 100 కోట్ల అక్రమాస్తుల సామ్రాజ్యం బయటపడింది. రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇల్లే లక్ష్యంగా ఏసీబీ దాడులు చేసింది. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులను కట్టబెట్టడం ద్వారా భారీ ఆస్తులు కూడా పెట్టారని సమాచారం. అవినీతి అక్రమాల ఆరోపణలతో ఏసీబీ అతని ఇళ్లపై సోదాలు చేసింది. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. మొత్తం 13 చోట్ల 16 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో రంగంలోకి దిగి సోదాలు జరుపుతున్నాయి. మోహన్ నాయక్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో భారీగా బంగారు బిస్కెట్లు, విలువైన ఆభరణాలు, వెండి వస్తువులు, కట్టల కొద్దీ నగదును చూసి అధికారులు విస్తుపోయారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈయన కూడబెట్టిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల విలువ ఎంత, ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేశారు అనే పూర్తి వివరాలను సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు. Sorry.